నామమునకే సమస్త మహిమ కలుగును గాక. వన్స్ కూర్చుందాం ప్రియులారా, కూర్చుందామండి అందరూ కూడా. మరి ఇంతవరకు అన్ని విషయాల్లో దేవుడు సహాయం చేసి ఉన్నారు కాబట్టి మరొక ప్రాముఖ్యమైన వర్తమానంలోకి వెళ్ళే ముందు అందరూ కూడా హృదయం అనే ఈ యొక్క పలకలను సిద్ధపరచుకుని వినబడుతున్న ప్రతి మాట ఆ పలక మీద రాసుకోవడానికి, అలాగే సిద్ధపాడగలిగి మన బ్రతుకులు దిద్దుకోవడానికి మరుముఖ్యంగా సన్నద్ధులై ఉండవలసిందిగా మరొకసారి హెచ్చరిస్తూ, మరి విలువైన ఈ సందర్భంలో ప్రాముఖ్యమైన దేవుడి మాటలు మనం వినబోతున్నాం కాబట్టి అన్నయ్య గారు మనకి విలువైన సందేశాన్ని అందించబోతున్నారు. మరి సమయాన్ని గమనించండి. మరి చాలా సమయం అయింది, మొదటి వర్తమానం కూడా చాలామంది రాలేకపోతున్నారు. మరి పాటలు పాడాలి అనే ఆసక్తి చాలామందికి ఉంటుంది ప్రియులారా. ఇది ఒక ప్రత్యేకమైన ప్రకటన. మరి ఎవరు కూడా రావట్లేదు, వచ్చిన తర్వాత పాటలు పాడదాం అనుకుంటున్నారు కానీ అవకాశం కుదరట్లేదు. సో ప్రతి ఒక్కరు కూడా సమయానికి వచ్చినట్లయితే విలువైన మీ సమయాన్ని మరి ఇక్కడ పాటల ద్వారా దేవుని నామమును మహిమపరచుకోవడానికి కూడా ఒక అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి మరి అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. మరి వర్షాకాలం వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి త్వరగా వస్తే మరి త్వరగా ముగించుకుని మరి త్వరగా వెళ్ళడానికి అవుతుంది. మరి దూరంగా వెళ్ళే వారి కోసం మనం ఏ విధమైన మరి నిర్ణయం తీసుకోవాల్సిందిగా తెలియజేస్తూ విలువైన లేఖన భాగాలను అందించవలసిందిగా విజయాన్ని గారికి ఒక సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచి ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, కృపగల దేవ, మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఆకాశ మహాకాశములకు సృష్టికర్త ప్రభువా, మీ యొక్క కరుణ హస్తము మా యందుంచి మీ దీవెన వర్షము మా మీద కుమ్మరిస్తూ సద్భక్తితో సత్యవాక్య పరిపాలన క్రింద చిరకాలము మీ సన్నిధి కాంతిలో వర్ధిల్లడానికి సంఘమంతటిని ప్రేమించి సజీవుల లెక్కలో ఉంచి ఈ విధంగా మరొకసారి మిమ్మల్ని ఆత్మతో సత్యముతో ఆరాధించుటకు మీరు మాకిచ్చిన ఈ బలమైన అవకాశాన్ని బట్టి ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం తండ్రి. ప్రభువా, పిల్లలందరినీ దీవించండి, ఆశీర్వదించండి, మీ కృపలో వర్ధిలింపచేయండి. మీ దాసునిగా మీ ఆత్మ శక్తితో, మీ ఆత్మ ప్రభావముతో నింపి మీ సత్యవాక్యమును ప్రకటించుటకు సమయోచితమైన జ్ఞానాన్ని అనుగ్రహించమని అనేక ప్రాంతాల నుండి, అనేక దేశాల నుండి లైవ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించండి. అలాగే ప్రభువా, ఈ యొక్క సత్యవాక్య పరిపాలనలో, ఈ సత్యవాక్య ప్రకటనలో ఎవరైతే తండ్రి సహకారులుగా ఉన్నారో వారిని, వారి కుటుంబాలను కూడా దీవించమని ఆశీర్వదించమని, ఘనత మహిమ ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి, ఆమె. ప్రియమైన దేవుని సంగమా, సర్వశక్తుడగు ప్రభు మనల్ని ప్రేమించి మరొక విలువైన అవకాశాన్ని మనందరికీ దయచేశారు. అందును బట్టి నేను తండ్రికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన వాక్యము ద్వారా మనల్ని ప్రతిదినం ఆయనకు మరింత దగ్గర చేసుకుంటూ ఒక్కో మెట్టెక్కిస్తూ ఈ ఆత్మీయ యాత్రలో మనం అద్దంలో చూసుకున్నట్టుగా మనల్ని మనం చూసుకుంటూ ఏది అవసరమో అది తీసుకుంటూ, ఏది అక్కర్లేదో దాన్ని విడిచిపెట్టేస్తూ మన మనోఫలకాల మీద ఏ వైకల్యం లేకుండా, వైకల్యం అనగానే మీరు శరీర వైకల్యం గురించి వినుంటారు. శరీర వైకల్యం ఉన్నా పర్లేదు, మనోవైకల్యం ఉండకూడదు. శరీర వైకల్యం అంటే పోలియో కాలు, ఓచకాళ్ళు చేతులు, కన్ను సరిగా పనిచేయకపోవడం, నోరు సరిగా తిరగకపోవడం, ఈ విధంగా అంగవైకల్యం అనేది చాలామందికి ఉంటుంది. అంగవైకల్యం ప్రాబ్లం ఏం కాదు, వాళ్ళు దాన్ని అధిగమించవచ్చు. దట్ ఈస్ నాట్ ఎ బిగ్ ప్రాబ్లం. అంగవైకల్యం ఉన్నా కూడా కొంతమంది వాళ్ళ మనస్సును కంట్రోల్ చేసుకుని హాయిగా బతుకుతున్నారు.
అంగవైకల్యం కంటే ప్రమాదకరమైంది మనోవైకల్యం. ఈ మనోవైకల్యం బయటికి కనబడదు. వాళ్ళకి ఏ జబ్బు ఉంది, ఎలాంటి క్యారెక్టర్లెస్ బిహేవియర్ ఉంది, ఎలాంటి నీచమైన భావజాలం ఉంది, అవన్నీ కూడా బయట ప్రపంచానికి తెలియవు, వాళ్ళకి మాత్రం తెలుస్తాయి. అది ఎంత నష్టాన్ని చేకూరుస్తుందంటే అటు దేవునికి దూరం అయిపోతాం, ఇటు మన వాళ్ళకి దూరం అయిపోతాం, మనకి మనం దూరం అయిపోతాం, చచ్చిపోయేంతవరకు గిల్టీ ఫీలింగ్తో బతుకుతాం. సో మనోవైకల్యం అనేది చాలా ప్రమాదకరమైంది. ఇప్పుడు మనం ఎందుకు వాక్యాన్ని మన హృదయంలోనికి స్వీకరిస్తున్నామంటే, చిన్నతనం నుంచి ఏ వైకల్యం అయితే మానవ సమాజాన్ని ఆవహిస్తూ, గతంలో కూడా చెప్పాను కదా, పర్సనాలిటీ మీన్స్ వన్ డేలో అప్పటికప్పుడు ఫాస్ట్గా తయారైపోయింది కాదు. పర్సనాలిటీ అంటే అర్థం ఏంటంటే కొన్ని సంవత్సరాల పాటు, సుదీర్ఘకాలం పాటు మీ మీద ముద్రపడినటువంటి ఎన్నో భావాలు, మీ మీద ముద్రపడిన ఎన్నో మాటలు, ఎన్నో సంఘటనలు, ఎన్నో కళ్ళ ముందు జరిగినటువంటి సంభవాలు, మీతో కలిసి నడుస్తున్న బంధాలు, అవి మీ మీద చూపించిన ఇంపాక్ట్, ఇవన్నీ కలిసి లోపల ఒక మనిషికి ఒక పర్సనాలిటీ అనేది ఏర్పడుతుంది. ఒకడు ధైర్యవంతుడా, పిరికోడా, ఇవన్నీ ఎలా నిర్ణయింపబడతాయి? నువ్వు ధైర్యవంతుడివి, అప్పటికప్పుడు ఎవడ చెప్తాడు నువ్వు ధైర్యవంతుడివని? పుట్టగానే బిడ్డ చాలా ధైర్యవంతుడు అని ఎవడైనా చెప్పగలరా? చెప్పలేడు. పుట్టగానే బిడ్డ చాలా పిరికోడు ఎవరైనా చెప్పగలరా? ఎవరు చెప్పలేరు. నువ్వు ధైర్యవంతుడివా, ధైర్యవంతురాలివా, పిరికోడివా, పిరికిదానివా, ఇవన్నీ ఎప్పుడు నిర్ణయింపబడతాయి? నీ పర్సనాలిటీ అంటే వన్ డేలో రాదు. అది వన్ డేలో రాదు. ఇన్ని సంవత్సరాలకో నీకు ఈ పర్సనాలిటీ వచ్చింది. సేమ్ ఫిజికల్ పర్సనాలిటీ కూడా అంతే, వన్ డేలో వచ్చేసింది. ఇది మీ ఫిజికల్ పర్సనాలిటీ వన్ డేలో వచ్చిందా? వన్ డేలో ఎక్కడ వస్తుంది? కొన్ని సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు పట్టిందో, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 25 ఏళ్ళు, 20 ఏళ్ళు మనం తిని బలంగా, కొంతమంది బాగా బలంగా అవుతారు, కొంతమంది ఏమో కొంచెమే బలంగా అవుతారు కదా. ఇదంతా దేని మీద బేస్ అయింది? మీరు తినే తిండి మీద. మీ కణాలన్నీ కూడా డెవలప్ అవుతాయి. ఎలా అవుతాయి కణాలన్నీ? తినే తిండిని బట్టి లోపల కణజాలం డెవలప్ అవుతుంది కదా. కొత్త కణాలు పుడతాయి, చచ్చిపోయే కణాలు చచ్చిపోతుంటాయి, పుట్టే కణాలు పుడుతూ ఉంటాయి మానవ దేహంలో. అలాగా దినదినం మీరు ఆహారం తీసుకుంటూ ఉండగా డెవలప్మెంట్ అనేది జరిగి, ఇదిగో ఈ ఆకారం, ఈ ఆకృతి మనందరికీ ఏర్పడింది. వన్ డేలో రాదు ఏది కూడా. చూడండి, ఎవరైనా ఏది ఒళ్ళు ఎక్కువ వచ్చేసినట్టుంది, మరీ హెవీగా అయిపోయావు, ఏంది కథ అంటే, తగ్గిపోతానండి అంటారు. ఎంత సింపుల్గా అనేసారో. ఏంటట? తగ్గిపోతాను, ఇంకా రేపటి నుంచే అంటారు. అంటే వాళ్ళు ఎంత సింపుల్గా, ఇది తగ్గిపోవడం అంటే అంత ఈజీయా? మీకు విషయం చెప్పనా, చాలా చోట్ల కోల్చటం ఈజీ, కట్టడం కష్టం అంటారు. ఒక్క బాడీ దగ్గర మాత్రం కట్టడం ఈజీ, కోల్చడం కష్టం. ఇది గుర్తుపెట్టేసుకోండి బాగా. అంటే భౌతికంగా, ఫిజికల్గా ఉన్న చాలా కన్స్ట్రక్షన్స్ అవి కోల్చడం ఈజీ, కట్టడం కష్టం. కానీ మన ఫిజికల్ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో, ఇది కట్టడం ఈజీ, కోల్చడం చాలా కష్టం. అంత ఈజీ కాదు. అందుకే కట్టేటప్పుడే ఒళ్ళు దగ్గర పెట్టుకుని కట్టాలి. అవకాశం ఉంది కదా అని ఎలా పడితే అలాగ ఎంతంత కాంక్రీట్ ఒదిక్కిన పడేసి, ఎక్కడ పడితే అక్కడ కాంక్రీట్ దెబ్బల్లా మేటలా పేరుకుపోయి కట్టిపడేసామనుకో కన్స్ట్రక్షను. ఆ తర్వాత కాంక్రీట్ ముద్దలన్నీ కరిగించడానికి చాలా టైం పడుతుంది, చాలా కష్టం కూడా. సో కాబట్టి ఇక్కడ మాత్రం కట్టడం సులభం, పడగొట్టడం చాలా కష్టం. సో ఇది మనం గుర్తుపెట్టుకుంటే, ఇటు ఫిజికల్ పర్సనాలిటీ కానివ్వండి, లేకపోతే స్పిరిచువల్ ఇన్నర్ పర్సనాలిటీ కానివ్వండి, వన్ డేలో కన్స్ట్రక్ట్ చేయడం కుదరదు. ఆ కన్స్ట్రక్షన్ జరగడానికి ఇట్ విల్ టేక్ మెనీ ఇయర్స్. సో కాబట్టి ఇక్కడ కూర్చుని మీ అందరూ మంచోళ్ళు కావచ్చు, చెడ్డోళ్ళు కావచ్చు, పిరికోళ్ళు కావచ్చు, ధైర్యవంతులు కావచ్చు, జాలి గలవారు కావచ్చు, కఠినాత్ములు కావచ్చు,
క్రూరులు కావచ్చు, దయగలవారు కావచ్చు. ఎలాంటి పర్సనాలిటీ ఇక్కడ కనబడుతున్నా ప్రతి పర్సనాలిటీకి కొన్ని సంవత్సరాల సమయం పట్టింది. ఆ సంవత్సరాల సమయంతో ఇదిగో ఈ స్థాయిలో మీరు ఉన్నారు. రైట్. ఇప్పుడు దేవుడు అందరిని పిలిచాడు. ఇలాంటి పలు విధాలైన మనస్తత్వాలు గలవాళ్ళని, పలు విధాలైన పర్సనాలిటీస్ గలవాళ్ళని పిలిచి తన ముందు కూర్చోబెట్టుకొని మీ అందరికీ ఒక్కటే భావజాలాన్ని నింపాలని ఆశపడ్డాడు ఆయన. అందుకే నువ్వు ఎన్ని రకాల మనస్తత్వాలు గలదానవు గలవాడవు అయినప్పటికీ కూడా నీకు నాకు ప్రకటింపబడే వాక్యం మాత్రం ఒక్కటే. గుర్తుపెట్టుకో, ఒక్కటే వాక్యం ఇన్ని రకాల మనస్తత్వాలు గల వాళ్ళకే దేవుడు నేర్పించమని మన ముందు పెట్టి ఇదిగో సంఘాన్ని ఇలా సమకూర్చి వాక్యాన్ని మనకి నేర్పిస్తున్నారు. ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా వాక్యం నేర్చుకోవాలనే తపనతో తాపత్రయంతో వచ్చేవారే. మొన్న అక్కడ అంటున్నారు నాతో, సార్ రాజమండ్రి ఆరాధన ఈవినింగ్ పెట్టడం వల్ల మేము రాలేకపోతున్నామండి అన్నారు. ఏమండి ఈవినింగ్ పెట్టడం వల్ల ఎందుకు రాలేకపోతున్నారు? ఈవినింగ్ రాజమండ్రిలో ఏమైనా రోడ్లు క్లోజ్ చేసి ఉంటాయా అని అడిగితే, అంటే రాలేకపోవడం అంటే అది కాదండి, పగలైతే వదిలిపోద్ది కదండి ఇంక అక్కడితో అట. ఏం వదిలిపోద్దట? అమ్మయ్య పొద్దున 10 గంటలకి 8 గంటలకి అయితేనట వెళ్ళాం, ఆరాధన ఏమైపోయింది, వదిలిపోయింది. ఇంకా ఆ తర్వాత అంతా ఏంటి, ఫ్రీ. మళ్ళీ రేపు పొద్దున ఎక్కడికి వెళ్ళాలి? ఆఫీస్కి వెళ్ళాలి, పనికి వెళ్ళాలి, ఉద్యోగాలు ఉంటాయి. ఇంక ఇదంతా మరి నైట్ కొంచెం రెస్ట్ తీసుకోవాలి, లేదా ఏ బిర్యానీ వండుకొని ఈవినింగ్ తినాలి, లేదా షాపింగ్కి ఏమైనా వెళ్ళాల్సి వస్తే వెళ్ళాలి. ఇవన్నీ ఈవినింగ్ ఉంటాయి. మీరు పట్టుకొచ్చి మా ప్రైమ్ టైంలో మీరేం పెట్టారు? ఆరాధన పెట్టారు. ప్రైమ్ టైంలో ఆరాధన అంటే మా ప్రైమ్ టైం ఇది. ఇప్పుడు ఆరాధన అంటే కొంచెం ఇబ్బంది అండి, అది పొద్దున పెట్టేసుకుంటే వదిలిపోద్దట. ఇప్పుడు వదిలిపోవడానికి వస్తున్నాం మనం దేవుని సన్నిధికి? వదిలిపోవడానికా? కాదు కదా. సో కాబట్టి వాక్యం మీద ప్రేమ, తృష్ణ, నాకు దేవుని సన్నిధి కావాలి అనే బలమైన కాంక్ష మనలో ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు అర్ధరాత్రి అయినా సరే వచ్చి దేవుని సన్నిధిలో కూర్చుంటాం. అది నీ అవసరం మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఒక పాయింట్ చెప్తాను. ఇక్కడ ఏదో హాస్పిటల్ ఉంది కదా, బొల్నేని అని ఒక హాస్పిటల్ ఉంది, కిమ్స్ అనుకుంటా దాని పేరు, ఇప్పుడు మార్చేశాడు కదా. ఈ హాస్పిటల్కి ఏ టైంలో వెళ్ళాలి చెప్పండి? టైం చెప్పండి. చెప్పగలరా ఎవరన్నా? ఏ టైంలో వెళ్ళాలి? అర్ధరాత్రి 1 గంట అయినా అవసరమైతే వెళ్ళాలి, తెల్లవారుజాము 3 గంటలకైనా అవసరమైతే వెళ్ళాలి, ఉదయం పొద్దునే 5 గంటలకైనా 4 గంటలకైనా 6 గంటలకైనా అవసరమైతే ఏం చేయాలి? వెళ్ళాలి. సో హాస్పిటల్ దగ్గరికి వచ్చేసరికి నో టైమింగ్స్. మన అవసరం అక్కడికి నడిపిస్తుంది. సంఘం కూడా అవసరమనే అనుకోండి. ఆచారం కాదు సంఘానికి రావడం, ఏంటట? అవసరం. వెళ్ళాలంతే. నా తండ్రి మాట నాలో పడాలి, నన్ను సంస్కరించాలి, నా పర్సనాలిటీని తయారు చేయాలి. నాకు గుడ్ పర్సనాలిటీ కావాలి, నాకు మంచి పర్సనాలిటీ కావాలి. అలాంటి ఒక అద్భుతమైన పర్సనాలిటీని నేను తయారు చేసుకోవడానికి నా తండ్రి సన్నిధికి వెళ్తున్నాను. హింసకుడు అంటే ఎదుటివాడిని హింసించే స్వభావం కలిగినోడు, ఏ జాలి దయ కరుణ లేదు అతనికి. దోషకుడు ఎదుటి వాళ్లను బాధ పెట్టే బూతులు మాట్లాడగలిగే స్వభావం కలిగినోడు. అలాగే హానికరుడు, చంపడానికైనా కొట్టడానికైనా వెనుకాడని ఒక క్రూరమైన జంతు స్వభావం కలిగినవాడు. ఇది అతని పర్సనాలిటీ. అతని పర్సనాలిటీ గురించి చెప్తున్నాడు మీకు. అతను ఏమంటున్నాడు? హింసకుణ్ణి నేను, దోషకుణ్ణి నేను, హానికరుణ్ణి. దట్ వాజ్ మై పర్సనాలిటీ. అది నా పర్సనాలిటీ. ఇలాంటి దరిద్రపు పర్సనాలిటీతో పెరిగాను నేను చిన్నప్పటి నుంచి. ఇదే బిల్డప్ అయిపోయింది లోపల, ఆ కన్స్ట్రక్షన్ జరిగిపోయింది లోపల. ఇప్పుడు ఆ కన్స్ట్రక్షన్లో పౌలు భక్తుడు ఉంటున్నాడు. కొన్నాళ్ళ తర్వాత ప్రభు అతన్ని దర్శించిన తర్వాత, బాప్తిస్మ అది పొందిన తర్వాత ఒంటరితనంలోకి వెళ్ళిపోయి కొన్నాళ్ళు ఆ ఒంటరితనంలో ఉండిపోయాడు. ఆ ఒంటరితనంలో తనను గురించి తను ఆలోచించుకుని అప్పుడు ప్రభు యొక్క చిత్తం అర్థమయ్యాక ఈ మనస్తత్వంతో నేను ఎంతకాలం ఉంటానని ఆలోచించుకున్నాడు. భక్తుడు ఎప్పుడు కూడా జీవితాన్ని మరణంతో కొలమానం వేస్తాడు, మరణంతోనే కొలతలేస్తాడు. ఇప్పుడు సడన్గా నేను మరణిస్తే
ఏం సాధిస్తాను అనే ఆలోచన వచ్చినప్పుడే ఎలా ఉండాలో నిర్ణయించుకుంటారు మనుషులు. అందుకే అంటాడు దేవుడు, విందు జరుగుతున్న ఇంటికి పోవుట కంటే అందరూ ఏడుస్తున్న చోటకెళ్ళు, శవం చుట్టూ కూర్చుని ఏడుస్తున్న చోటకెళ్ళు. అలా వెళ్ళినప్పుడు జీవితం విలువేంటో నీకు అర్థమవుతుంది. అందరూ దాన్ని మనసులో పెట్టుకుంటారు. మరణం అందరికీ వచ్చును కనుక బ్రతుకున్నవారు దాన్ని మనసున పెడతారు. కాబట్టి అది నీకు రియల్ లైఫ్ ఏంటో చూపిస్తుంది. నీ రియల్ లైఫ్ ఏంటో నీ కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తుంది. కాబట్టి దాన్ని ఒకసారి మైండ్లో పెట్టుకో అన్నాడు దేవుడు. కాబట్టి ఇప్పుడు పౌలు భక్తుడు కూడా తన పర్సనాలిటీని చూసి అసహ్యపడి సరికొత్త పర్సనాలిటీతో ప్రభు ముందు నిలబడాలని దేవుని వాక్యం చేత ఆ పాత కన్స్ట్రక్షన్ అంతా, లోపల ఉన్న పాత కన్స్ట్రక్షన్ అంతా కూల్చేసి కొత్త కన్స్ట్రక్షన్ నిర్మాణం చేసుకున్నాడు. కొత్తగా జరిగింది మళ్ళీ కన్స్ట్రక్షన్. పాత మనసు తీసివేయబడి కొత్త మనసు, పాత హృదయం తీసివేయబడి కొత్త హృదయం, పాత ఆలోచనలు తీసివేయబడి కొత్త ఆలోచనలు. మీరందరూ కూడా అలా సంస్కరింపబడడానికి దేవుని వాక్యం దగ్గరికి వచ్చారు. ఇది అవసరం, ఆచారం కాదు. ఇది అత్యంత అవసరం. నేను రావాలి, దేవుని సన్నిధిలో కూర్చోవాలి, దేవుని వాక్యం వినాలి, దేవుని వాక్యం నా హృదయాంతరాలలోనికి వెళ్ళాలి. సో అలా వెళ్ళినప్పుడే నేను బాగుపడతాను. అలా వెళ్ళినప్పుడే నాకు కొత్త కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది, కొత్త పర్సనాలిటీ స్టార్ట్ అవుతుంది అని ఎవరికైతే అనిపించిందో వాళ్ళు సంపూర్ణంగా వాక్యానికి విధేయులైపోతారు, నేర్చుకుంటారు, ఏదైతే లోపాలు ఉన్నాయో వాటిని దిద్దుకుంటారు, తమ జీవనాన్ని సరళీకృతం చేసుకుంటారు. ఇప్పుడు పౌలు గారిని తిమోతి కానీ, తీతు కానీ, ఎపఫ్రోదితు కానీ, ఫిలోమోను కానీ, ఒనేసిము కానీ, తుకికు కానీ, అకుల కానీ, ప్రిస్కిల్ల కానీ వీళ్ళెవ్వరు కూడా హింసకుడు, దోషకుడు, హానికరుడు అనలా. ఎందుకనలా? ఈయన వీళ్ళందరూ, నేను చెప్పిన లిస్టులో ఇంకా చాలామంది ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఆయన సేవలో సంపాదించిన బిడ్డలు, ఆయన సేవలోకి వచ్చాక సంపాదించిన వాళ్ళు. ఇంకా పేర్లు రాయబడని వాళ్ళు సంఘాలు ఎన్నో ఉన్నాయి. వాళ్ళందరూ ఈయన ద్వారా సంపాదించబడ్డారు. ప్రభు కోసం సంపాదించాడు వాళ్ళందరినీ ఒక మంచి సువార్థికుడుగా. మరి వీళ్ళలో ఎవరైనా అతన్ని అలా అన్నారా? ఇతను చాలా హానికరుడు, ఇతను చాలా దోషకుడు, అమ్మో ఇతను కత్తులతో పొడి చేస్తాడు, హింసకుడు ఎవరైనా అన్నారా? ఎవరు అనలా. ఎందుకు అనలేదు? ఆయన దగ్గర ఆ స్వభావం లేదు. ఇప్పుడు అది కోల్పోయింది, అది ఎప్పుడో పోయింది. ఇప్పుడు ఇంకో కొత్త పర్సనాలిటీతో వచ్చాడు. అర్థమైందా? సో మనల్ని మనం కూడా అద్దంలో, వాక్యం అనే అద్దంలో చూసుకుంటున్నప్పుడు ఏం మార్చుకోవాలో మనకు అర్థమైపోద్ది. అది మార్చుకోవాలి. ఇప్పుడు మీరు అద్దం ముందుకు వెళ్ళే కదా ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు వెళ్ళారు లేదా? వెళ్ళారు, అందరూ వెళ్తారు. వెళ్ళకుండా ఎందుకు వస్తారు? అందరూ వెళ్ళే వస్తారు ఇక్కడికి. ఎక్కడికి వెళ్ళినా మీరు అద్దం ముందుకు వెళ్ళి ఒకసారి చెక్ చేసుకొని ఎలా ఉన్నానో ఒకసారి చూసుకొని వస్తుంటారు కదా. అప్పుడు ఏమనిపిస్తే, మీకు ఏదైనా సెట్ చేసుకోవాలనిపిస్తే వెంటనే ఏం చేసుకుంటారు? ఆబ్వియస్లీ జరిగేది అదే. ఏది సెట్ చేసుకోవాలో అని సెట్ చేసుకుని అద్దంలో చూసుకొని మళ్ళీ వచ్చేస్తారు ఇక్కడికి. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత అది అలాగుందో లేదో మళ్ళీ చూసుకుంటారు, అప్పుడు పడుకుంటారు కదా. సో వాక్యం అనే అద్దం ముందుకు కూడా సరిదిద్దుకోవడానికి వస్తున్నాం మనం. ఏం దిద్దుకోవాలి, ఎక్కడ సెట్ చేసుకోవాలి, ఎలా మనల్ని మనం మౌళి చేసుకోవాలి, ఎలా మనల్ని మనం బలంగా చేసుకోవాలి కదా. ఇప్పుడు ఒక పాయింట్ మనం నేర్చుకుందాం బైబిల్ గ్రంథంలో నుండి. ఒక విలువైన విషయాన్ని మనం నేర్చుకుందాం. ఇది కూడా ఒక పర్సనాలిటీ డిజార్డర్. ఒక పర్సనాలిటీ డిజార్డర్ గురించి మాట్లాడుతున్నాను నేను ఇప్పుడు. ఆ పర్సనాలిటీ డిజార్డర్ ఏంటంటే, ఒకసారి చూడండి, దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 29వ వచనంలో ఒక మాట రాయబడింది, చూద్దాం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 29. రాజా, ప్రస్తుత కాలం గడిచిన పిమ్మట ఏమి జరుగునో అని తమరు పడక మీద పరుండి మనోచింత గలవారై ఉండగా మర్మములు బయలుపరచువాడు కలగబోవు దాన్ని తమరికి తెలియజేసెను. జాగ్రత్తగా చూడండి. ఇక్కడ రాజు చిన్నోడేం కాదు, ప్రపంచాన్ని పరిపాలించేటువంటి ఒక పెద్ద చక్రవర్తి. ఈ చక్రవర్తి అట మంచం మీద పడుకున్నాడట. చక్రవర్తి
అంటే ఒక రకంగా ఆయనకి ఏమీ లోటు లేదు, ప్రపంచం అంతా ఆయన హస్తగతంలో ఉంది. బోలెడంత ఆస్తి, వెండి, బంగారం, సేవకులు, సేవకురాళ్ళు, ఏది కావాలనుకుంటే అది ఆయన దగ్గరకు వస్తుంది. అలాంటి గొప్ప స్థితిలో ఉన్నటువంటి ఒక గొప్ప చక్రవర్తి మంచం మీద పడుకొని ఏం చేస్తున్నాడట? మనోచింత గలవాడై ఉన్నాడట. చదవండి గ్రంథంలో అదే ఉంది. మనోచింత, చూడండి 29. మనోచింత గలవారై ఉండగా. మనోచింత అంటే దేనికి? ఇంకా ఏం జరగబోతుందో ఫ్యూచర్లో. అంటే ఫ్యూచర్ అంటే భవిష్యత్తును గూర్చిన భయాలు మీలో కూడా చాలామందికి ఉంటాయి. ఈ రోజులో ఉండం మనం, ఈ క్షణంలో ఉండం, ఇప్పుడున్న దాన్ని బట్టి సంతోషించాం. ఇక్కడ లేం మనం. ఎక్కడున్నావయ్యా అంటే ఒక సంవత్సరం ముందుకెళ్ళిపోయాం, అక్కడ ఉన్నాం. 2025లో ఉన్నాం, లేదా 26లో ఉన్నాం. కొంతమంది 2030లో కూడా ఉంటారు. 24లో ఉండరా? ఇప్పుడు ఉండం, ఇక్కడ ఉండం. మేము చాలా ఫార్వర్డ్ అయిపోయి ఎక్కడికో వెళ్ళిపోయి అక్కడ ఉంటాం. మీరు అక్కడికి వచ్చేయండి అని చెప్తాం అందరికీ, కానీ అందరూ అక్కడే ఉంటారు, ఇక్కడ ఉండడు ఎవడు. అది అసలు లైఫే కాదు, అది గుర్తుపెట్టుకోండి. లైఫ్ అసలు లైఫ్ కాదు అది. ఇప్పుడు ఇక్కడ ఉండగా, ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏం జరుగుతుందో నీ మనసు, శరీరం కూడా అక్కడే ఉండాలి. లైఫ్ అంటే అది. ప్రాక్టీస్ చేయండి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా. కాన్సన్ట్రేషన్గా నేను ప్రస్తుతం మీద కాన్సన్ట్రేషన్ చేయగలుగుతున్నానా? భోజనం చేసేటప్పుడు దృష్టి పెట్టి మరీ భోజనం చేయగలుగుతున్నానా? ప్రతి ముద్ద ఆస్వాదిస్తూ ఏం తింటున్నానో, ఆ చట్నీ ఏంటి, లేకపోతే ఆ కర్రీ ఏంటి, టేస్ట్ ఎలా ఉంది, సాంబార్ ఎంత వేసుకున్నాం, ఎన్ని ముద్దలు తిన్నాను, పెరుగు ఎంత కలుపుకున్నాను, అసలు ఎంతసేపు నేను భోజనం చేశాను, భోజనం చేసినంతసేపు దృష్టి భోజనం మీదే ఉందా లేకపోతే ఎక్కడికైనా పోయిందా? ఇలా ప్రశాంతంగా దృష్టి అంతా దీని మీద పెట్టి భోజనం చేసినటువంటి చరిత్ర ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా నాకు ఉందా లేదా? ఎన్ని సంవత్సరాలు అవుతుంది అలా తిని? కొంతమంది భోజనాలు చేస్తారు ఫోన్ చూసుకుంటూ, కొంతమంది టీ తాగుతుంటారు ఫోన్ చూసుకుంటూ. కాసేపు ఉన్నాక మళ్ళీ వాళ్ళ ఆవిడ పిలిచి టీ ఇచ్చావా అంటాడు. ఇందాక కదండి తాగారు అంటది. ఎప్పుడు అంటాడు. ఇదండి బాబు గ్లాసు కడిగి ఇక్కడ పెట్టాను, నేను మీకు ఇచ్చానండి అంటది. అవునా, ఇచ్చావా అంటాడు. ఇచ్చే ఉంటావులే అంటాడు. అంటే నాలుకకు మనసుకు ఏమి లేదు. ఆ టైంలో గడ్డి పెట్టినా తినేస్తాడు మీ ఆయన. ఇంకంతే కదా మరి. శుభ్రం గడ్డి చిన్న ముక్కలు కట్ చేసి బెల్లం పాకం వేసి ఇచ్చేయి. ట్రై చేయసారి. ఫోన్ చూసుకుంటూ గడ్డి తినేస్తాడు బెల్లం. ఇచ్చావా, పెట్టావా, టిఫిన్ తిన్నానా నేను అంటాడు. అంటే చూడండి, ఎవడు ప్రజెంట్లో బతకట్లా. ఎక్కడ పోతున్నారు? ఫ్యూచర్లోకి. రాజే ఇలా తగలడితే మన పరిస్థితి ఏంటి చెప్పండి. ఇంకా రాజు అతను ఒక చక్రవర్తి, ప్రవక్త వచ్చి చెప్తున్నాడు బుద్ధి. రాజా, తమరు మంచం మీద పడుకొని అర్ధరాత్రి పూట మనోచింత గలవారై, భవిష్యత్తులో ఏం జరగబోతోందన్న మనోచింత గలవారై ఉండగా. ఇప్పుడు భవిష్యత్తులో ఏం జరిగితే మాత్రం నువ్వు ఏమైనా మార్చగలవా? తెలివైనోడు ఆలోచిస్తాడు ఇలాగా. నేనేమైనా మార్చగలనా? భవిష్యత్తుని నేను మార్చగలనా? ఇక్కడ కూర్చొని నా చేతుల్లో ఏమైనా ఉందా? ఏం లేదు. నేను చేయాల్సింది నేను చేస్తే భవిష్యత్తు దాని మీద ఆధారపడి ఉంటుంది. నేను మంచిగా వెళితే మంచిగా ఉంటుంది, చెడ్డగా వెళితే చెడ్డగా ఉంటుంది. చివరికి మంచిగా వెళ్ళినా చెడ్డగా వెళ్ళినా అది బాగుండాలంటే ఎవరి చిత్తం? దైవ చిత్తం. ఇప్పుడు నేను క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేద్దామని మంచి సిమెంట్ వాడి, మంచి ఐరన్ వాడి, మంచి పనివాళ్ళను పెట్టుకొని, మంచి టెక్నీషియన్స్తో, మంచి ఇంజనీర్స్ని పెట్టుకొని మంచిగా బిల్డింగ్ కట్టాను. భూకంపం వస్తే నేను ఎంత మంచిగా కడితే ఉంది? మీరు ఆలోచించండి. వన్స్ భూకంపం వచ్చేంత వరకు నేను మంచిగా కట్టా. భూకంపం వచ్చాక నేనేం చేయగలను? ఇంకా నేను ఎంత కాస్ట్లీ కన్స్ట్రక్షన్ చేసినా, నేనెంత జాగ్రత్తగా ఈ కన్స్ట్రక్షన్ పూర్తి చేసినా, నేను ఎంత మంచి మెటీరియల్ వాడినా, భూకంపానికి ఉండగలిగే మెటీరియల్ నేను ఇవ్వలేను కదా. సో ఇంక ప్రాబ్లం నాది కాదు, అది నా అండర్లో లేదు. సో నేను చేయాల్సింది నేను చేసుకుంటూ పోతా, అది ఆయన చిత్తం. కాబట్టి నేను దాని గురించి బెంగపెట్టేసుకుని రాత్రులు నిద్ర మానేసుకుని అర్రే ఇలా అయిపోయింది ఏంటి? నువ్వు చింతపడటం వల్ల పరిస్థితులను మార్చగలవా అంటే మార్చలేవు. కానీ మన మైండ్కి మనం ఏం అలవాటు చేసామంటే, నువ్వు చింతపడు బాగుంటుంది, ఏడుస్తూ ఉండు బాగుంటుంది,
దుఃఖపడుతూ ఉండు, బాగుంటుంది. దాని గురించే తలుచుకొని 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 ఏడుస్తూ ఉండు, బాగుంటుంది. ఇది ఎక్కడ దరిద్రం? పోనీ ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను. సంథింగ్ ఏదో ఒక ప్రాబ్లం ఉంది మీ జీవితంలో. ఆ ప్రాబ్లంని తలుచుకుని రోజు ఏడుస్తున్నారు. ఒక గంట కేటాయించి ఏడవండి. 24 గంటలు ఏడవకుండా ఒక గంట కేటాయించుకోండి. 5 గంటల నుంచి 6 గంటల వరకు ఈ ప్రాబ్లం కోసం ఏడవాలి. 6 గంటల నుంచి 7 గంటల వరకు మరో ప్రాబ్లం కోసం ఏడవాలి. 7 నుంచి 8 వరకు ఇంకో ప్రాబ్లం కోసం ఏడవాలి. అలాగే ఏవైతే సీరియస్ ఇష్యూస్ ఉన్నాయో మీ లైఫ్లో, మీరు మార్చలేనివి, ఏం జరుగుతుందో కూడా తెలియనివి, మీ చేతుల్లో లేనివి, వాటి గురించి ఏడుస్తూ ఉండండి. ఆ 3 గంటల తర్వాత ఇంక ఆగిపోయి టైం అయిపోయిందని క్లోజ్ చేసి ఇంక మీ పని మీరు చేసుకోండి. మీరు ఏమైనా మార్చగలరా? ఆ 3 గంటల సమయం కూడా మీరు ఏం చేసినట్టు? వేస్ట్ చేసినట్టు. సో అందుకే అనవసరమైన మనోవ్యధ, అనవసరమైన మనోచింత, మీ పర్సనాలిటీ అలా డెవలప్ అయితే అది మంచిది కాదు అనేది వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ కీర్తనకారుడు కూడా ఒక మాట అంటాడు, చూద్దాం. 13వ కీర్తన 2వ వచనం. 13వ కీర్తన 2వ వచనం. పదమూడవ కీర్తన 2వ వచనం. ఎంతవరకు నా మనస్సులో నేను చింతపడుదును, ఎంతవరకు నా హృదయములో పగలంతయు దుఃఖాక్రాంతుడనయుందును, ఎంతవరకు నా శత్రువు నా మీద తన్ను హెచ్చించుకొనును, నా దేవా నాకు ఉత్తరమిమ్ము అంటున్నాడు. ఎంతవరకు అంటే దెర్ వాజ్ నో లిమిట్. నేను ఎందుకు చింతపడాలి, నేను ఎందుకు దుఃఖపడాలి అని ఆలోచించుకోవాలి అక్కడ. ఎందుకంటే భక్తులకు కూడా పరిపూర్ణంగా సర్వసత్యం తెలిసిన దినాలు కావు కదా. పౌలు గారి కాలానికి వచ్చేసరికి యేసుప్రభు భూమి మీదకి వచ్చిన తర్వాత చాలా విషయాలు రివీల్ చేశారు. అంతవరకు పాత నిబంధన కాల భక్తులకు కూడా సర్వసత్యం తెలీదు. సో ఇప్పుడు మీరు బాగా ఆలోచించండి, చింతపడటం వల్ల పరిస్థితులు మారతాయా? చెప్పాలమ్మా, అందరూ చెప్పాలి. ఇప్పుడు మీ జీవితంలో ఏవో చిన్న చితక ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేకుండా ఎవరు ఉండరు. అందరికీ ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. మస్ట్ అండ్ షుడ్గా ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక ప్రాబ్లం మీ లైఫ్లో మీరు క్యారీ చేస్తూ ఉంటారు. అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, ఏదో ఒకటి. ఇప్పుడు చింతపడడానికి ప్రాబ్లమ్స్ ఏమి ఉండక్కర్లేదు. కోరికలు తీరకపోయినా ఏమొస్తుంది? చింత వస్తుంది. ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలని ఉందండి, కట్టుకోలేకపోతున్నాం, చింత వస్తుందా రాదా? వస్తుంది. పెళ్లి చేయాలని ఉంది అమ్మాయికి, సంబంధాలు రావట్లేదు, ఏమొస్తుంది మనకి? చింత వస్తుంది. పిల్లలు కావాలని ఆశ ఉంది, ఇంకా పుట్టట్లేదు, ఏమొస్తుంది? చింత వస్తుంది కదా. అప్పులు ఉన్నాయి, ఇంకా తీరట్లేదు, చింత వస్తుంది. పిల్లల్ని స్కూల్లో ఫీజు కట్టాలి, చింత వస్తుంది కదా. సో ఇలాగా రకరకాల చింతలు ప్రతి మనిషి జీవితంలో చింతలు ఉంటాయి. కొంతమందికి వింత వింత చింతలు ఉంటాయి, వింత వింత చింతలు. అలా కూడా సఫర్ అవుతారు. ఇంక భూతద్దులో చూస్తారు. ఇంక వాళ్ళ అది వాళ్ళ పెద్ద సమస్యలా కనబడుతుంది. మనం ఏం చేయలేం దానికి. వాళ్ళదాన్ని అలా తయారు చేసుకున్నారు. ఇంక మరి వాళ్ళ మైండ్ సెట్. మన బెంగళూరులో ఒక అమ్మాయి జుట్టు రాలిపోతుందని చచ్చిపోయింది, ఆత్మహత్య చేసుకుని పైన దూకేసి. పచ్చి నిజం ఇది. సాఫ్ట్వేర్ అంటే 70-80 వేలు జీతం వస్తుంది అమ్మాయికి. బెంగళూరులో ఒక ఫ్లాట్ ఉంది, అంత హ్యాపీ. 70-80 వేలు జీతం అంటే అది లేనోళ్ళు ఎంతమంది ఉన్నారో కదా. ఆ ఉద్యోగం లేనోళ్ళు ఎంతమంది ఉన్నారో, ఆ బతుకు లేనోళ్ళు ఎంతమంది ఉన్నారో. మొత్తం జుట్టు రాలిపోతే ఇగ్గెట్టు తిరగొచ్చే అమ్మాయి, నష్టమేమి లేదు, బోల్డ్ అని ఉంటాయి, అంతే కదా. 100 కోటి సమస్యలకట, అనంతకోటి ఉపాయాలట. సో సమస్య వచ్చిందంటే ఏదో సొల్యూషన్ ఉంటుంది, ఏదో సొల్యూషన్ ఉంటుంది. ఒక జుట్టు రాలిపోయింది మొత్తం, నేను అందగత్తిని, జుట్టు ఉంటే అందంగా కనబడతాను హీరోయిన్ లాగా, ఇప్పుడు జుట్టు పోయింది, ఏం చేద్దాం అని అమ్మాయి ఆలోచించుకుంది అనుకోండి. అవసరమైతే ఆపరేషన్ చేయించుకోవచ్చు, లేదు అనుకుంటే విగ్గు పెట్టుకోవచ్చు, లేదనుకుంటే అంటింపుడు ఏవో సెక్షన్స్ వచ్చాయి అవి అంటించుకోవచ్చు. ఈ పూర్వం అయితే సవరాలు కట్టుకునేవారు పాపం. సో అలాగా ఏదో చేసుకోవచ్చు. దానికి ప్రాణం తీసేసుకోవాలంటే మనం ఏం చెప్పలేం. ఇంకా ఆ అమ్మాయికి ఇంకా జుట్టు జుట్టు జుట్టు, తింటున్నప్పుడు జుట్టు, తాగుతున్నప్పుడు జుట్టు, కంప్యూటర్ ముందు పనిచేస్తున్నప్పుడు జుట్టు, ఎవరినైనా చూసినప్పుడు వాళ్ళు అలా ఫాలింగ్ హెయిర్ కనబడుతుంటే అప్పుడు కూడా ఇంకా జుట్టు. ఇక 24 గంటల అమ్మాయి మైండ్లో ఏం తిరుగుతుంది? జుట్టు 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 జుట్టు. ఇంకేం చేస్తాం? చచ్చిపో అని అనిపించి చచ్చిపోయింది, అంతే. చూడండి ఇప్పుడు ఎంత దారుణంగా మనుషులు మారిపోతున్నారంటే, ఒక చిన్న విషయాన్ని భూతద్దంలో చూసి నాకున్న సమస్య ఇంక ప్రపంచంలో ఎవరికి లేదు, నేను ఒక్కడనే ఇలాంటి భయంకరమైన సమస్యను ఫేస్ చేస్తున్నాను, నేను ఒక్కడనే బాధలు అనుభవిస్తున్నాను, నేను ఒక్కడికే కష్టాలు ఉన్నాయి, ఇది చూస్తున్నారు తప్ప
నాకున్నంత మంచి జీవితం ప్రపంచంలో చాలామందికి లేదు. నాకు 70-80 వేలు ఉద్యోగం ఉంది, చాలదా? ఒక మంచి ఫ్లాట్లో ఉంటున్నాను, చాలదా? హ్యాపీయెస్ట్ లైఫ్ ఉంది, నాకు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, మంచి బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, మంచి అమ్మ నాన్న ఉన్నారు, లేదా మంచి భర్త ఉన్నాడు, మంచి భార్య ఉంది, చాలదా నా జీవితానికి? జుట్టు కోసం నేను ఎందుకు ఏడవాలి, దానికోసం ఎందుకు చావాలి, ఇంకేదో సమస్య దానికోసం నేను ఎందుకు ఏడవాలి, దినదినం దాని గురించే ఆలోచిస్తూ ఎందుకు కృషించిపోవాలి, ఎందుకు కృంగిపోవాలి? అయినా ఫ్యూచర్ గురించి ఆలోచించి ఇప్పుడు ఏడవడం ఏంటి? అవునా కదా? రేపు టీలో ఏగబడద్దేమో అని ఇప్పుడు భయపడుతున్నావు అనుకో, ఏమనాలి నిన్ను? ఏంటది? రేపు టీ తాగేటప్పుడు టీలో ఏం పడద్దట? ఏగబడద్దా? అందుకని ఇప్పుడు ఇక్కడ కూర్చొని రేపు టీలో ఏగపడద్దేమో అని ఇప్పుడు మనం చింతపడాలా? దాన్ని ఏమైనా వాల్యుబుల్ థింకింగ్ అంటారు దాన్ని? చెప్పండి. పిచ్చోళ్ళు అంటారు, చాలామంది ఉన్నారు మనలో పిచ్చోళ్ళు. అందుకే యేసుప్రభు వారు చెప్పిన మాట, నాయన అసలు ఏంది నాయన ఇది? యోబు గ్రంథం 21:21 ఒక మాట చూద్దామా? యోబు గ్రంథం 21:21. యోబు గ్రంథం 21:21. తాము పోయిన తర్వాత ఏమంటున్నాడు ఇక్కడ? తమ జీవితకాలము సమాప్తమైన తర్వాత, తాము పోయిన తర్వాత తమ ఇంటి మీద వారికి చింత ఏమి అన్నాడు. నిజమా కాదా మీరు చెప్పండి? ఇది నువ్వు పోయాక ఏంటట? నువ్వు పోయాక కాసేపు నిజం అనుకో, పోయాను అనుకో, 5 నిమిషాలు అనుకో, పోయాను నేను అనుకో. ఇప్పుడు పోయావు ఏంటి చెప్పి? ఇప్పుడు ఏముందరా నాయన, అయిపోయిందంతా. ఇప్పుడు నేను పోయాను అనుకోండి, పోయా, ఇంకేంటి ఇప్పుడు? నాకేంటి ఇప్పుడు చింత? వచ్చే ఆదివారం ఎవరు వాక్యం చెప్తారో నాకెందుకు, ఆయన ఎవరొకరిని చూసుకుంటాడు, నాకెందుకు? నాది అయిపోయింది, నేను పోయా ఆయన దగ్గరికి, నాకు సంబంధం లేదు ఇంకా వచ్చే ఆదివారం కూడా నాకెందుకు? మీకు ఉండాలి, మీరు బతుకుంటే, అంతే కదా? ఇంకేంటి నాకేంటి నాకేమీ లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి నా కర్తవ్యం ఏంటి? ప్రస్తుతానికి నేను రాజమండ్రి వెళ్ళాలి, సంఘం కూడా వెయిట్ చేస్తుంది నా కోసం. పిల్లలందరికీ చక్కటి వాకింగ్ చెప్పాలి, వాళ్ళ పర్సనాలిటీ ఎలా డెవలప్ చేసుకోవాలో, వాళ్ళు ఎలా హ్యాపీగా ఉండాలో, వాళ్ళు సంతోషంగా ఎలా ఉండాలో నేను మంచిగా ప్రిపేర్ అయ్యి దాని తండ్రి దగ్గర జ్ఞానాన్ని సంపాదించుకుని నేను వెళ్ళి నా పిల్లలకు నేర్పించాలి. అదొకటే నా పని ఇప్పుడు ప్రస్తుత కర్తవ్యం. ఇప్పుడు నా మనసంతా దేని మీద ఉండాలి? ఇప్పుడు నేను ఏదైతే ప్రకటిస్తున్నానో దాని మీద మాత్రమే ఉండాలి. ఇప్పుడు ఇంటి దగ్గర మా ఆవిడ ఉప్మా చేసిందేమో, అందులో జీడిపప్పు వేసిందా, బాదం పప్పు వేసిందా, నాకు ఎందుకు అవన్నీ? మీరు చెప్పండి. నాకు అవసరం ఇప్పుడు అవన్నీ? అవసరం లేదు కదా. లేకపోతే ఏదో అయిపోద్దేమో, వచ్చే సంవత్సరం మనం స్థలం కొంటామో కొనమో, ఇప్పుడు మనం ఆరాధన ఎక్కడ చేస్తాం, ఇవన్నీ ఎందుకు? మనకు అవసరం లేదు. చూద్దాం, ముందుకెళ్దాం, అలాగా ముందుకెళ్దాం, పోదాం. రేపు వెళ్ళాక రేపు ఇప్పుడు ఏ అర ఓపెన్ చేస్తే అర ఓపెన్ చేశాకనే అందులో ఏముందో నీకు అర్థం అవుతుంది. ఓపెన్ చేయకుండానే ఆ అరలో ఏముంటుందో నువ్వు ఇంకా బీరువా కొనలేదు, గుర్తుపెట్టుకో. నీ ఇంట్లో ఉన్న బీరువాల అరల గురించి ఆలోచించావంటే బాగుంది, షాపులో ఉన్న బీరువాల అరల గురించి కూడా ఆలోచిస్తున్నావంటే నిన్నేమనాలి? మూర్ఖురాలు, పిచ్చోళ్ళు అంటారు అలాంటి వాళ్ళని. అంత పిచ్చోళ్ళు అయిపోయాం మనం. రేపు, ఎల్లుండి, సంవత్సరం తర్వాత, 10 సంవత్సరాల తర్వాత, 30 సంవత్సరాల తర్వాత ఈయనేమంటాడు యోబు గారు? అరే నాయన ఇప్పుడు పోతే అంటాడు. పోతే నీ ఇంటి మీద నీకు చింతే ఉంటుందిరా నాయన, అయిపోయింది ఇంకా. ఈ అమ్మాయి ఎవరు కడతారో? ఇప్పుడు నేను చచ్చిపోయిన తర్వాత అండి మీరు పెళ్లి చేసుకుంటారా అండి అంటుందట ఒక ఆవిడ. ఏంటరా ఇలాంటి పనికి మాలిన ప్రశ్నలు. నేను చచ్చిపోయిన తర్వాత మీరు పెళ్లి చేసుకుంటారా, మీరు పిల్లల్ని అంటారా? ఎందుకు ఈ దరిద్రం అంతా? నువ్వు సత్తావో బతుకుతావు, నువ్వు ఉంటావు, నువ్వు అసలు అతను చచ్చిపోతాడే ముందు నీకేం తెలుసు? ఎందుకు ఈ దరిద్రపు ఆలోచనలన్నీ? అవునా కదా? మీరే ఆలోచించండి. ప్రజెంట్ మన లైఫ్ ఏంటి, ప్రజెంట్ మన సిచ్యువేషన్ ఏంటి, ఇప్పుడు ఎలా ఉన్నాం, ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఇప్పుడు తిన్నది అరుగుతుందా లేదా, తినడానికి ఇప్పుడున్నది తినగలుగుతున్నావా ఆనందంగా లేదా, వండుకున్నదాన్ని హ్యాపీగా కలుపుకొని సంతోషంగా ఆ రుచిని ఆస్వాదిస్తూ తినగలుగుతున్నావా లేదా? మీరు చెప్పండి. ఈరోజు పొద్దున మధ్యాహ్నం భోజనం చేశారు కదా, మనసంతా భోజనం మీద పెట్టి ప్రతి ముద్ద తిన్నానన్న వాళ్ళు చేయొద్దండి. ప్రతి ముద్ద దాని మీద దృష్టి పెట్టి తిన్నానన్న వాళ్ళు. అసలు ఈ దృష్టి ఎక్కడ ఉండకూడదు. అయిపోయి పని ఏమైపోతుందో, అలా ఏమైపోతున్నారు, వచ్చేస్తున్నానండి నేను ఏదో తాపీతో గోడ కొట్టినట్టు టక్ 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 అలాగా వేసేసుకుని 5 నిమిషాలు వచ్చేసి ఈ టైపులో తినడం కాదు. మనసు ఎక్కడో పెట్టి
అలా ప్రశాంతంగా ముద్ద ముద్ద కలుపుకుంటూ, ఆస్వాదించుకుంటూ, నములుకుంటూ, ఎంజాయ్ చేస్తూ, ఎంజాయ్ యువర్ ఫుడ్ అంటారు కదా, అలా ఎంజాయ్ చేస్తూ ఆ రుచిని ఆస్వాదిస్తూ మైండ్కి చెప్పుకుంటూ, ఇప్పుడు బెండకాయలు తింటున్నాను, ఇవి తింటే లెక్కలు బాగా వస్తాయి, క్యారెట్ తింటున్నాను, ఇందులో ఏదో ఉంటుంది కెరోటిన్, విటమిన్ ఏ ఎన్ని ఉంటాయి, నేను తింటున్నాను చక్కగా, బీట్రూట్ తింటున్నాను అని చెప్పుకుంటూ, మనసుకి చెప్పుకుంటూ చాలా మంచి ఫుడ్ తీసుకుంటున్నాను నేను అని అనుకుంటూ హ్యాపీగా తిన్న సందర్భాలు మన బతుకులో లేకపోతే, అంత ప్రైమ్ టైంని, అంత మంచి సమయాన్ని, ఆ భోజనం చేసే సమయాన్ని మనం మిస్ అయిపోయాం. చిన్న చిన్న ఆనందాలు మీ జీవితంలో ఏమైపోతున్నాయి? మిస్ అయిపోతున్నాయి. ఇప్పుడు పిల్లలు ఉంటారు, వాళ్ళతో టైం గడపం మనం, కానీ కావాలనుకుంటే మళ్ళీ అది వస్తుందా? మళ్ళీ రాదు. ఆ వయసు మళ్ళీ రాదు. ఈ వయసు నీకు మళ్ళీ రాదు. నిజమిది. నీ జీవితంలో ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్ దేవుడు నీకు ఇచ్చిన గొప్ప ధన్యత అనుకో. ప్రతి క్షణాన్ని ఆస్వాదించు, ప్రతి క్షణాన్ని సంతోషించు. ఎందుకంటే మనతో ఇప్పుడు ఎంతమంది ఉన్నారు, అందరితో నవ్వుతూ సంతోషంగా ఉండాలి ఇప్పుడు. ఎందుకంటే రేపు పొద్దున వీళ్ళందరూ మనతో ఉండరు. ఇది పచ్చి నిజం, అవునా కదా? ఇప్పుడు వీళ్ళెవరో ఇప్పుడు మనతో వీళ్ళందరూ ఉన్నారు, రేపు పొద్దున ఉండరు. ఇప్పుడు మీలో చాలామందికి అమ్మా నాన్న లేరు. కావాలంటే వస్తారా? రారు. ఉన్నప్పుడు వాళ్ళతో మీరు సమయం గడిపారా? గడపరు. ఉండు చూద్దాంలే, పో, విసిగించుకో, పనిలో ఉన్నాను, మాట్లాడుకో, బయటికి పో, చూద్దాంలే, చేద్దాంలే, ఇప్పుడు పడుకోవాలి, ఇప్పుడు నిద్రపోవాలి, లేకపోతే ఇప్పుడు ఏదో చెయ్యాలి, ఇప్పుడు ఎక్కడికో వెళ్ళాలి, నువ్వు కాసేపు ఉండు, నువ్వు బుర్ర తినేకు, తల తినేకు. ఇవి మన డైలాగులు. రేపు పొద్దున వాళ్ళు మనకు కనబడకుండా పోతారు. అప్పుడు ఇవే గుర్తొస్తాయి. తల తినేకన్నాను ఇన్ని, బుర్ర తినేకన్నాను ఈమెని, బయటికి పో అన్నాను, మాట్లాడకన్నాను, మౌనంగా ఉండన్నాను, ఇవన్నీ గుర్తొస్తాయి. అప్పుడు మళ్ళీ తిరిగి వస్తారు వాళ్ళు? రారు. అమ్మని నాన్నని కూడా అప్పుడప్పుడు నువ్వు ముసలిదానా మౌనంగా ఉండు, ముసలాడా మౌనంగా ఉండు, ఇలాంటి పదాలు వాడుతుంటారు. వస్తారు వాళ్ళు, మళ్ళీ రారు. ఈ యాత్రలో చాలామంది మిస్ అయిపోతారు. మళ్ళీ కావాలనుకుంటే వాళ్ళు దొరకరు నీకు, మళ్ళీ కావాలనుకుంటే వాళ్ళు నీతో ఉండరు. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? ఆ క్షణాన్ని ఆస్వాదిస్తూ హాయిగా ఉండు. రేపు 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 ఎందుకు అసలు? రేపటిని గూర్చి మీరు ఏం చేయొద్దు అంటున్నాడు ప్రభు. అంత ప్రేమగా చెప్పినా మన బుర్రక ఎక్కట్లే. ఎన్నిసార్లు చదివి ఉంటామో ఆ మత్తయి సువార్తలో, రేపటిని గురించి చింతించుకంటే మనం ఏమంటాం తెలుసా? నువ్వు దాని గురించి బోధించుకంటాం. అది మన దరిద్రం. ఆయన ఏమంటాడు? నువ్వు చింతించకరా నాయన, ఏనాటికి ఆ నాటికి చాలరా నాయన, ఈరోజు నీదిరా నాయన, ఈరోజుని ఎంజాయ్ చేయి, ఈరోజు నీది, సంతోషించు, ఆనందించు. ఎందుకు నీకు దుఃఖం, ఎందుకు నీకు చింత? ఈరోజు నేనే కదా నీకు ఇచ్చింది. ఆయన ఇవ్వకపోతే మనకు వస్తుందండి? చెప్పండి. ఇప్పుడు పొద్దున లేచి ప్రశాంతంగా ఆకాశంలోకి చూస్తుంటే సూర్యుడు వచ్చి అలా వెలుగుతూ ఉంటాడు, చల్లని గాలి వేస్తూ ఉంటుంది. అప్పుడు అనిపిస్తుంది మనసుకి, సూర్యుడు మరలా నా కంటికి కనబడ్డాడంటే ఎంత ప్రాసెస్ జరిగింది దీని వెనక. ఒక రాత్రి సమసిపోయి భూమి పెద్ద గోళం ఇది, అది తిరిగి మళ్ళీ సూర్యుడి దగ్గరికి నన్ను తీసుకొచ్చి సూర్యుడి ముందు నన్ను పెట్టి ఆ వెలుగు నా మీద ప్రసరించేలా చేసి, బాబా వాట్ ఏ వండర్ఫుల్ డే, వీ హ్యావ్ ఏ వండర్ఫుల్ డే, హ్యావ్ ఏ నైస్ డే అనుకొని ప్రశాంతంగా ముందుకు పోకుండా మళ్ళీ నిన్న దరిద్రాలు తీసుకొచ్చి ఈరోజు తల్లో పెట్టుకుంటాం, నిన్న చింత తీసుకొచ్చి ఈరోజు తల్లో పెట్టుకుంటాం, నిన్న అజ్ఞానపు ఆలోచనలు తీసుకొచ్చి ఈరోజు మైండ్లో పెట్టుకుని బాధపడతా, ఏడుస్తా, చింతపడతా, దుఃఖపడతా ఉంటాం. ఇస్ దట్ కరెక్ట్? దేవుడు అంటున్నాడు, నాట్ కరెక్ట్. వద్దు నాయన, ఎందుకు నాయన వేస్ట్గా ఎప్పుడో 3 సంవత్సరాల ముందుకెళ్ళి బాధపడతావు. కొంతమంది ముందుకెళ్ళి బాధపడటం మాట పక్కన పెట్టండి. కొంతమంది ఇప్పుడు 2020లోనో 2019లోనో 2015లో కూడా ఉంటారు కొంతమంది మహానుభావులు. ఎక్కడ? 2015లో ఉన్నావా? రావా ఇంకా అక్కడ నుంచి? రాను బాబు, ఇది పట్టుకుని ఏం చేస్తుంటాను, అక్కడే వేలాడతారు. రాను బాబు, నేను అక్కడే ఉంటాను, అక్కడే చచ్చిపోతాను. ఇంకా అందరు ముందుకు పోతున్నారు, ప్రపంచం ముందుకు పోతుంది, కానీ వీళ్ళు ఎక్కడున్నారట? ఇంకా గతంలో ఎక్కడో స్టక్ అయిపోయారట, ఇంకా రారట అక్కడ నుంచి. వచ్చేయాలి. లైఫ్లో ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్గా వదిలేసి వచ్చేయాలి.
ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్గా కొత్తగా ఏం చేయాలి, స్టార్ట్ చేయాలి. అది లైఫ్ అంటే. అలా ఉన్నవాడికి బీపీలు ఉండవు, షుగర్లు ఉండవు, ఏం ఉండవు, హ్యాపీగా ఉంటాడు, సంతోషంగా ఉంటాడు. అర్థమైందా? అవును, మానసిక చింత లేకపోతే సగం జబ్బులు పోయినట్టే. మానసిక చింత వల్ల సగం పైగా జబ్బులు వస్తాయి. అందుకే మనోచింత మనోదుఖము వద్దు నాయన. రాజులు మొదలుకొని బేదల వరకు నువ్వు పోయిన తర్వాత నీ ఇంటి మీద ఎవరికి ఏ కాన్సన్ట్రేషన్ ఉండదు అంటున్నాడు. నేను చెప్పాను కదా చాలాసార్లు, గోల్కొండ కోట ఉంది, నేను వెళ్ళానని చెప్పాను కదా. అక్కడ వెళ్ళినప్పుడు నేను అందరూ ఏం ఆలోచించుకున్నారో నాకు తెలియదు, కానీ నేను మాత్రం గోల్కొండ కోటలో తిరుగుతున్నంతసేపు అనుకున్నాను, ఈ రాయి పెట్టేటప్పుడు పెట్టేవాడు ఆలోచన, పెట్టించేటప్పుడు పెట్టించేవాడు ఆలోచన, కట్టేటప్పుడు కట్టించేవాడు ఆలోచన. అంతఃపురంలో రాణిగారి అంతరంగ మందిరం అంటుంటే ఎక్కడుంది రాణిగారు? లేదు. రాణిగారు స్నానం చేసే కొలను ఏది? రాణిగారు లేదు. కానీ ఇవన్నీ ఉన్నాయి. ఎన్నాళ్ళు అవుతుందట? కట్టడానికి 100 ఏళ్ళు పట్టిందట. ఇవన్నీ విన్నప్పుడు నాకు అనిపించింది, అరే నాయన ఎన్ని ఊహలతో కట్టుంటారో. ఇప్పుడు అక్కడ ఎవ్వడు లేడు. వాళ్ళకి అసలు తెలీదు రాజరికపు ప్రభుత్వాలు పోయి ప్రజాస్వామ్య ప్రభుత్వాలు వస్తాయని. వాళ్ళకి అసలు తెలియదు ఇది ఒక టూరిస్ట్ ప్లేస్గా మారిపోయి దీని మీద టిక్కెట్లు వసూలు చేసుకుంటారని. దానికి వాళ్ళకి అసలు తెలియదు ఎవడ పడితే ఆడు మన అంతరంగ మందిరంలోకి వచ్చిపోతా ఉంటాడు. అప్పుడు రాణిగారి మందిరంలోకి ఆ రోజుల్లో కట్టినప్పుడు ఎవరినైతే తల తీసేస్తారు, వెళ్ళకూడదు. కట్టుకున్నప్పుడు అంతరంగ మందిరంలోకి ఏం చేయకూడదు, ఎవడు వెళ్ళకూడదు. ఎవరక్కడ అంటారు, చిత్తం మహారాణి అని వస్తాడు ఒకడు. అక్కడ ఏ శబ్దం వినబడుతుంది చూడు, చెలికత్తెలు ఎక్కడున్నారు? అంతరంగ మందిరంలో రాణిగారికి నలుగు పెట్టాలట, వేడి నీళ్ళు సిద్ధం చేశారా? ఇప్పుడు ఎవడ పడితే ఆడు లోపలికి వెళ్ళడం, చూడడం, సెల్ఫీలు తీసుకోవడం, అక్కడ కాసేపు కూర్చోవడం. రాణిగారు లేదు, అక్కడ పోయింది. కట్టేటప్పుడు మాత్రం రాణిగారు అంతరంగ మందిరం, రాజుగారు అంతరంగ సమావేశ మందిరం. ఇక్కడ చప్పట్లు కొడితే అక్కడికి వినపడుతుందట. అంత టెక్నాలజీతో కట్టుకున్నారు. శత్రువులు వస్తే మీద వేడివేడి నూనె పోసేద్దామని కన్నాలు పెట్టి కూర్చున్నారు. అందులో నుంచి బాణాలు కొట్టేయడానికి రెడీగా గూఢచారులు పెట్టారు. ఇవన్నీ ఇప్పుడు ఎవడ పడితే వెళ్ళిపోతున్నాడు లోపలికి. అంటే జస్ట్ 100-150 ఏళ్ళు మారేసరికి మన కన్స్ట్రక్షన్కి ఉన్న వాల్యూ ఏమైపోయింది? పోయింది. మనం కట్టింది ఒకందుకైతే ఇప్పుడు జరిగేది మరొకందుకు అయిపోయింది. మీరు బాగా ఆలోచించండి. మన లైఫ్ కూడా అంతే. నేను 100 ఆలోచిస్తాను, సడన్గా దీపం ఆరిపోయింది అనుకోండి, నా ఆలోచనలన్నీ ఏమైపోతాయి? అక్కడితో ఆగిపోతాయి. మీరు కూడా 2-3 రోజులు గుర్తుపెట్టుకుంటారు, తర్వాత మర్చిపోతారు. అంత సీరియస్గా తీసుకోకండి. మిమ్మల్ని అయినా నన్నైనా ఎవరినైనా 2 లేదా 3 రోజులు మరీ ఎక్కువ ఇష్టం ఉందనుకోండి మన మీద, ఒక వారం లేదా సంవత్సరం, ఆ తర్వాత అయినా ఖచ్చితంగా మనల్ని వాళ్ళు ఏం చేయాలి? మర్చిపోవాలి. మర్చిపోకపోతే బతకలేము. మర్చిపోవాలంతే. దట్ ఈస్ ద రూల్ ఆఫ్ లైఫ్. సో ఈ మాత్రం దానికి ఎందుకు మనకంత చింత? వెనక్కి వెళ్ళటం ఎందుకు, ముందుకు వెళ్ళటం ఎందుకు? ఈ రోజులో ఉండండి, ఎంత బాగుంటుందో. మీరు అందరూ ఈ క్షణానికి వచ్చేయండి, పిలక పట్టుకు బలవంతంగా లాక్కొచ్చేయండి మీ మనసుని. తీసుకొచ్చి ఇదిగో ఇక్కడ కూర్చొని చావు. ఈరోజు షర్ట్ వేసుకున్నావా, దీంతో ఎంజాయ్ చేయి. ఎవరిదో చూసి అది నాకు లేదు, ఎప్పుడు కొనుక్కుంటానో అని ఏడవకు. ఇంట్లో ఉంటున్నావా, ఆ ఇల్లు చూసి ఎంజాయ్ చేయి. ఆ ఇల్లు నాకు లేదు, ఆ ఇంటికి ఇప్పుడు వెళ్తానో అని ఇంటొక చూస్తుంటావు. ఆ ఇంట్లో ఉన్నాడు ఇంకా దేనొక చూస్తున్నాడు, అది నీకు అర్థమై సావదు. ఇప్పుడు ఆ ఇంట్లో ఉన్నాడు హ్యాపీగా ఉన్నాడని నువ్వు ఎలా డిసైడ్ చేసావు? ఆడెంత బాధలో ఉన్నాడో ఆ ఇంట్లో ఉండి, అవునా కదా? మొన్న ఎవరో తెలంగాణలో పెద్ద స్టేటస్ ఉన్న ఆవిడ సూసైడ్ చేసి చచ్చిపోయారట. వాళ్ళ ఆయన మంచి రాజకీయ హోదాలో ఉన్నారట. ఎవరు బాధలు వాళ్ళకు ఉన్నాయి. లైఫ్ని ఎంజాయ్ చేయలేక చచ్చిపోతున్నారు అంతే. దేవుడిచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేక చచ్చిపోతున్నారు. అందుకే గ్రంథం చెప్తోంది, నాయన అనవసరంగా మీరేమొద్దు, మీరేం పడొద్దు, చింతపడొద్దు. చూడండి, లోకాసు వార్త 12:26లో ఒక మంచి మాట చెప్పారు ప్రభు. లోకాసు వార్త 12వ అధ్యాయము 26, 22 నుంచి చదువుదాం. అంతటా ఆయన శిష్యులతో ఇట్లనెను, ఈ హేతువు చేత మీరు ఏం తిందాం? ఏ హేతువు చేత? పైన ఒకడు గురించి చెప్పాడు ఆయన ఆల్రెడీ. ఆడెవడాడు? వెర్రివాడు. వాడి గురించి చెప్పి
వాడు అనుకుంటున్నాడట, నా ప్రాణమా ఎన్ని సంవత్సరాలు కట్ట అనేకం అంటే మన ఊహలకు తట్టినన్ని అనేకం సంవత్సరాలకు సరిపడా చెట్టాను, నీకోసం సెట్ చేశాను అని చెప్పుకుంటుంటే ఆయన అంతా అయిపోయిన తర్వాత ప్రభు అంటున్నారు, ఏమి తిందుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. చూడండి ఎంత స్పష్టంగా ఉందో. ఏం తిందాం అని మీ ప్రాణం గురించి చింతపడకండి. ఇప్పుడు రేపొద్దున ఏం తింటామని ఆలోచించకండి, ఇప్పుడు తినేదాన్ని ఎంజాయ్ చేయండి అంటున్నాడు ఆయన. అంతేనా కదా? ఇప్పుడు తినేదాన్ని ఎంజాయ్ చేయండి, రేపు తిండి గురించి ఎందుకు మీకు టెన్షను? తెల్లరకు చూసుకుంటారు కానీ అది అర్థమైందా? ఇప్పుడు మీరు అనవసరమైన టెన్షన్లు క్రియేట్ చేయకండి లోపల మైండ్ని అలాగా నిశ్చలంగా ఉండనివ్వండి. నిశ్చలంగా ఉండాలి. పెద్ద రాయి తీసుకెళ్ళి సముద్రంలో చెరువులో పడేసామనుకోండి, అలలు ఏమవుతాయి? కలకలం. రాయి పడితేనే కలకలం, రాయి పడకపోతే ఎలా ఉంటుందా చెరువు? ప్రశాంతంగా నిమ్మలంగా ఉంటుంది. మైండ్ కూడా అంతే. అనవసరమైన రాళ్ళు వేయకండి అందులో. పెద్ద రాళ్ళు వేస్తున్నాం మనం. దాన్ని కలగా బులగం చేసి కలిపేసి చండాలం చేసేసి టెన్షన్ క్రియేట్ చేసేస్తాం. ఎందుకలాగా? అందుకే చింతించకండి, ఏం ధరించుకుందామో అని మీ దేహమును గూర్చి అయినను చింతించకండి. ఆహారం కంటే ప్రాణము, వస్త్రం కంటే దేహము గొప్పే కదా. ఒకసారి కాకుల సంగతి విచారించి చూడండి. ఏ కాకైనా ఆత్మహత్య చేసుకోవడం చూసావా? దానికి శరీరం ఉంది, మరి దానికి ఆకలేస్తుంది, దానికి చలి ఎండ, చలి ఉంటుందా ఉండదా? ఉంటుంది. ఎండ ఉంటుందా ఉండదా? ఉంటుంది. దానికి థ్రెట్ ఉంటుంది, దానికి ఒక ఇల్లు కావాలి, గూడు కావాలి, లైఫ్ ఉంది. నువ్వు అంటే నీ అంతకాలం బతకపోయినా దానికి కూడా లైఫ్ ఉంది. దానికి చిన్న చితక బంధాలు ఉంటాయి, మరి ఆ మొగుడు పెళ్ళం వాళ్ళకే ఉంటాయో ఏమో, మరి మనం కాకులం కాదు కాబట్టి మనకు తెలీదు, ఆ భాష మనకు రాదు. కానీ వాటికి ఏదో ఒక కమ్యూనికేషన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో మొత్తం మీద నువ్వు దేన్ని విచారించమంటున్నాడు? ఆ కాకిని విచారించు. నీలాగా విత్తవు, నీలాగా కోతలు ఉండవు, మిషన్లు ఉండవు, నీలాగా రుబ్బుకోటాలు, పిజ్జుల్లో పెట్టుకోటాలు, చట్నీలు చేసుకోటాలు ఏముండవు. అయినా కూడా ఏది దొరుకుతాయి తింటాయి. విత్తవు, కొయ్యవు, కోట్లలో కూర్చుకోవట, వాటికి గరిసి లేదట, కొట్లు లేదట. అయినను దేవుడు వాటిని ఏం చేస్తున్నాడు? పోషిస్తున్నాడు. పైన ఉన్న వెర్రివాడి గురించి చెప్పిన తర్వాత చెప్తున్నాడు ప్రభు. అయినను దేవుడు వాటిని ఏం చేస్తున్నాడు? పోషిస్తున్నాడు. ఇప్పుడు కాకుల్ని మాత్రమేనా దేవుడు పోషించేది? నిన్ను నన్ను పోషించట్లేదా? చెప్పండి. నిన్ను నన్ను పోషిస్తున్నాడా లేదా? పోషిస్తున్నాడండి. మనం ఏం తిన్నా ఆయన పెట్టిందే తింటున్నాం. ఆయన పెట్టకపోతే అది మన దగ్గర రాదండి, అసలు ఇంపాసిబుల్. నువ్వు ఎంత ట్రై చేసినా రాదు. అందుకే మనం చెప్పాను, లైఫ్ చాలా మిస్టీరియస్గా ఉంటుంది. మనం అనుకుంటే అన్నీ జరిగిపోవు. ఆయన చిత్తం లేకుండా ఏది జరగదు. కాబట్టి తర్వాత, మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు. అక్కడ ఆగండి ఒకసారి. మీరు కాకి కంటే, పిచ్చుక కంటే ఎంతో శ్రేష్ఠులు. దేవుని స్వరూపంలో, దేవుని పోలికలో ఉన్నవాడవు, ఉన్నదానవు. ఇంకేంటి నీ బాధ? చెప్పు. దేనికంత చింత నీకు? ఎందుకు ఓవర్ థింకింగ్? ఎందుకు ఓవర్ థింకింగ్? చాలామంది చూడండి ఓవర్గా థింక్ చేస్తుంటారు. ఎందుకంత ఓవర్ థింకింగ్ నీకు? ప్రస్తుతానికి లైఫ్ ఎలా ఉంది అలా ఉండు, చూద్దాం రేపు పొద్దున ఏంటో. అర్థమైందా? నెక్స్ట్, మరియు మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తును మూరెడు ఎక్కువ చేసుకోనగలడు? క్వశ్చన్ చేశాడు. నిజమే కదా? ఇప్పుడు బాగా చింతపడితే ఏమైనా ఒక మూరెడు ఎత్తు పెరుగుతావేటి? మూరెడు దాకేందుకు 2-3 అంగుళాలు పెరుగుతావా? చింతపడితే ఏది మారదు. మరలా గుర్తుపెట్టుకోండి, చింతపడటం వల్ల ఏది మారదు. ఇంకా రోగాలు పెరుగుతాయి, నిద్ర పట్టని రాత్రులు పెరుగుతాయి, ఆరోగ్యం ఇంకా ఉండే కొలది ఏమైపోద్ది? క్షీణించిపోద్ది, హ్యాపీనెస్ ఉండదు లైఫ్లో. కాబట్టి చింతపడొద్దు. చింతించటం వల్ల ఎవడు తన ఎత్తును మూరెడు ఎక్కువ చేసుకోగలడు. కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే, అన్నిటికంటే తక్కువైనవి మీ చేత కానప్పుడు
మిగిలిన వాటి గురించి మీరు చింతింపనేలా? ఎంత అద్భుతమైన జ్ఞానాన్ని ఉపదేశించాడు యేసుక్రీస్తు మానవ సమాజానికి 2000 ఏళ్ల కిందట. పీస్ఫుల్ లైఫ్, హ్యాపీయెస్ట్ లైఫ్ నీ చేతిలో ఉంది. నీకున్న దాన్ని బట్టి ఈ క్షణం సంతోషించడం మొదలుపెట్టు, నీ మనసంతా ఆనందంతో నిండిపోద్ది. నీ కంపారిజన్స్ నీకంటే పైన ఉన్న వాళ్ళ మీదకు పోకుండా నీకంటే కింద ఉన్న వాళ్ళ మీదకు పంపించు, నీ మనసంతా హ్యాపీయెస్ట్ ఆలోచనలతో నిండిపోద్ది. నిజం, ఇది ట్రై చేసి చూడండి. నువ్వు దేని గురించి అయితే చింతిస్తున్నావో, ఎవరినైతే చూస్తున్నావో, పైన ఉన్న వాళ్ళని చూడకు. ఎవరిని చూడు? కింద ఉన్న వాళ్ళని చూడు. చాలా బాగుంటుంది జీవితం అప్పుడు. తల రాలిపోతుందని బాధపడేవాడు తలలో పెద్ద కంతి ఉందన్నవాడిని గుర్తు చేసుకుంటే ఎలా ఉంటుంది ఇప్పుడు? అమ్మయ్యా, ఇప్పుడు కంతి ఉండి ఎక్కువ జుట్టు ఉండాలా? బాగుంటుందా? తలలో కంతి లేకుండా జుట్టు పోయినా పర్లేదు కదా. ఏది బెస్ట్ ఇప్పుడు? నువ్వు ఎవరితో కంపేర్ చేసుకోవాలి? ఆ కంతి ఉన్నోడిని చూసి అమ్మయ్య నా జుట్టు పోతే పోయింది కానీ కంతి లేదు బాబయ్య సంతోషం అనుకుని ముందు పో. అంతేగాని ఆ బెంగళూరు అమ్మాయిలాగా జుట్టు ఊడిపోతుంది బాబోయ్, జుట్టు ఊడిపోతుందని చచ్చిపోయింది అనుకోండి, ఇంకా దానికి అర్థం ఏముంది? అంతేనా? ప్రతి ప్రాబ్లంకి ఏదో సొల్యూషన్ ఉంటుంది, దాని గురించి ఆలోచించాలి. సో ఎప్పుడు చింతపడకు, ఉన్నదాంతో హ్యాపీగా ఉండు. నీకు ఏదైతే ఉందో దాంతో నువ్వు హ్యాపీగా ఉండు. చింతపనే ఉంది. ఇంకా నువ్వు తినేదాన్ని ప్రశాంతంగా ఆస్వాదిస్తూ తిను, సంతోషంగా ఉండు. ఈ పర్సనాలిటీ డెవలప్ చేసుకో. ఈ ప్రసంగం ప్రతిరోజు లేచిన వెంటనే విను. చక్కగా నీ జీవితం గురించి నువ్వు ఒక అవగాహన కలిగి ఉండు. రేపు గురించి నీ చేతుల్లో లేదు, అది అవని అలాగ అవని చూద్దాం, రేపు చూద్దాం, రేపు వచ్చాక రేపు గురించి చూద్దాం. ఈ రోజు ప్రస్తుతానికి ఎంజాయ్ చేయి. ఈ రోజు లైఫ్ మళ్ళీ కావాలనుకుంటే ఇది రాదు. ఇప్పుడు ఈ వాల్యుబుల్ టైం వస్తుందా నీకు? రాదు. కొంతమంది ఇక్కడికి వస్తారు, ఫోన్లు చూసుకుంటారు. ఫోన్ చూసుకునే కర్మ అయితే ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు నువ్వు? బాగా ఆలోచించి. ఇప్పుడు ఫోన్ చూసుకునేది అయితే అదేదో ఇంట్లో ఉండి చూసుకుని చావచ్చు కదా. ఇక్కడికి వచ్చి కూర్చొని ఫోన్ చూసుకోవడం ఎందుకు? ఎవడో ఒక వస్తుంటాడు ఇక్కడికి, మధ్యలో లేచి బయటికి వెళ్ళిపోతాడు ఫోన్ పట్టుకొని, మళ్ళీ మాట్లాడుకుంటాడు, మళ్ళీ వస్తాడు, మళ్ళీ కూర్చుంటాడు, మళ్ళీ ఇంకొకటి ఎవడో ఫోన్ చేస్తే మళ్ళీ బయటికి పోతుంటాడు, మళ్ళీ మాట్లాడుకుని మళ్ళీ వస్తుంటాడు. ఈ మాత్రం దానికి ఇక్కడికి రావడం ఎందుకురా నాయన? ఫోన్ పట్టుకు బయట చావచ్చు కదా. అక్కడే మాట్లాడుకుని అక్కడే ఉండి పో. ఎందుకు ఇక్కడికి రావడం? వేస్ట్ కదా. వచ్చింది ఎందుకు ఇక్కడికి? ఈ వాల్యుబుల్ మెటీరియల్ నీ మైండ్లో పెట్టుకోవడం నీకు బయట ఎవడు చెప్పడు. ఇలాంటి మెటీరియల్ ఉచితంగా ఇంత మంచి జ్ఞానాన్ని నీకు ఉపదేశిస్తుంటే నేర్చుకోవడానికి రావాలి ఇక్కడికి. నేర్చుకొని దాన్ని మనసులో పెట్టుకుని అమ్మయ్య ఎంత మంచి బోధ, ఎంత మంచి సంగతులు నేర్చుకుంటున్నాను నేను, ఎంత చక్కగా విభజించి ఉపదేశిస్తున్నారు నాకు, ఇలాంటి జ్ఞానం నాకు ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడ దొరకదు, ఇంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ నాకు ఇస్తున్నారు అని ఆనందపడాలి. బయట చాలా సంఘాలు ఉంటాయి, ఆరాధనలు జరుగుతుంటాయి, కానీ ఎక్కడ పడితే అక్కడ సత్యవాక్యం మీకు దొరకదు. ఇది పచ్చి నిజం. ఎక్కడ సత్యవాక్యం అంత ఈజీగా వాక్యాన్ని ఇంత చక్కగా విభజించి ఉపదేశించేవాళ్ళు మనకి ఈ రోజుల్లో కరువు అయిపోయారు. సో కాబట్టి మనకి సత్యం దొరకడం మన అదృష్టం అయినప్పుడు ఎంత కాన్సన్ట్రేషన్గా వినాలి. రుచికరమైన భోజనం దొరికింది, ప్రతి ముద్ద ఆస్వాదిస్తూ తినాలి, ఆస్వాదిస్తూ తినాలి. అవి చిన్నప్పుడు ఉండేవి మనకి, ఇప్పుడు మిస్ అయిపోయింది. అందుకే చూడండి, ఎప్పుడైనా ఏదైనా ఫుడ్ గురించి మాట్లాడినప్పుడు ఎక్కువ దేని గురించి మాట్లాడుతుంటాం మనం? చిన్నప్పుడు ఎందుకు మాట్లాడతాం? అప్పుడు ప్రతి చూయింగ్ అంటారు కదా, నములుతో ఉన్నప్పుడు ప్రతిదీ కూడా మన మైండ్కి నోటికి కనెక్షన్ ఉంది, తిన్నాం మనం. ఇప్పుడు నోటికి మైండ్కి ఏం లేదు, కనెక్షన్ లేదు, తింటున్నాం అంతే. ఏదో తింటున్నాం అలాగా, యంత్రాల్లాగా. యంత్రాలు తింటాయి చూడండి, అలాగే యంత్రాలు తింటున్నాయి అన్నట్టు తింటున్నాం మనం. అందుకే చిన్నప్పుడు మా అమ్మ చేసే గారెలు అంటాం, చిన్నప్పుడు మా అమ్మ చేసిన వేపుడు అంటాం, చిన్నప్పుడు మా అమ్మమ్మ వండిన వంటలు అంటాం, మా నాయనమ్మ దగ్గర తిన్న ఏదో జున్ను అంటాం. మరి ఇప్పుడు అంత ఖాళీ ఎక్కడుందండి? సో కాబట్టి మైండ్ఫుల్నెస్ అనేది ప్రాక్టీస్ చేయండి. మైండ్ఫుల్నెస్ అంటారు దాన్ని, అది ప్రాక్టీస్ చేయండి. ఏం చేసినా దాని మీద దృష్టి పెట్టు. అంతే తప్ప ఒక పని చేస్తూ ఇంకో దాని మీద దృష్టి పెట్టుకో, ఒక పని చేస్తూ ఇంకో దాని గురించి ఆలోచించు. చింతపడకు. చింతపడడం వల్ల ఏవి మారో. మళ్ళీ చెప్తున్నా, బీపీలు వస్తాయి, షుగర్లు వస్తాయి, అల్సర్ వస్తుంది, గ్యాస్ట్రిక్లు వస్తాయి, జుట్టు రాలిపోద్ది, తొందరగా చచ్చిపోతావు. ఏం మారో సరికదా, నీ గొయ్యి నువ్వే తవ్వుకుంటావు. ఇంకా రకరకాల థైరాయిడ్ అని ఇంకా రకరకాల వ్యాధులు సంక్రమిస్తాయి ఈ చింత వల్ల. అప్సెట్ అయిపోతావు, ఉండే కొలది సత్తు తగ్గిపోద్ది, మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఇవి కూడా చొరబడతాయి.
ఇంకా ఒక్క మనోచింత సకల దరిద్రాలకు తలుపులు తీస్తుంది. అన్నీ వచ్చి లోపల కూర్చుంటాయి. ఉన్న జీవితం మొత్తం ఏమైపోద్ది? కొలాప్స్ అయిపోద్ది. అందుకే సంతోషం, ఆనందం ఎంత ముఖ్యమో గుర్తుపెట్టుకో. ప్రస్తుతానికి నువ్వు బాధపడే అంతటి సిచ్యువేషన్స్ ఏం నీ జీవితంలో లేవు. 90% చాలామంది లైఫ్ హ్యాపీగానే ఉంటుందండి. కానీ మనమే కాంప్లికేట్ చేసుకుంటాం దరిద్రాలన్నీ పోగేసుకొని. నిజం. లేని ఊహించుకుని ఉన్నదాన్ని సంతోషించక, ఉన్నదానితో ఆస్వాదించక, ఇక ఏవో లేవని అక్కడ ఏడుస్తూ, అక్కడే బతుకుతూ, అక్కడే కాలం గడుపుతూ ఉన్న సంతోషాన్ని తగలెట్టేసుకుంటాం. కాబట్టి ఆలోచించండి. మీకు చాలా మంచి లైఫే ఉంది ప్రస్తుతానికి. హ్యాపీగా ఉండండి. ట్రై చేయండి. ఒక 2 రోజులు 3 రోజులు ట్రై చేయండి. నేను చెప్పిన వేలో వెళ్ళండి. మీకు ఎంత బాగుంటుందో. మనసులో బాధ ఉన్న చిరునవ్వు పెదాల మీద తెచ్చుకోండి. నవ్వండి. నవ్వు అలవాటు అయిపోద్ది. ఆనందంగా ఉండడానికి ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు నటించండి ఆనందంగా ఉన్నట్టు. ఆనందం అలవాటు అయిపోద్ది. మనసుకి చెప్పుకోండి, నీకేం లోటు లేదు, ఎందుకు అనవసరంగా చింతిస్తున్నావు, ఉన్నదాంతో హ్యాపీగా బతకరాదా అని చెప్పుకో. ఈరోజు పోతే ఏంటి పరిస్థితి అనే విషయాన్ని ఒకసారి ఆలోచించుకో. చింతొద్దు. చింతపడడం వల్ల ఉపయోగం ఏమీ లేదు. మళ్ళీ చెప్తున్నా, మీరు చింతపడడం వల్ల ఆ బాటిల్ మీ దగ్గరకు వస్తుందా? అక్కడే కూర్చొని చింతపడి ఆ బాటిల్ రప్పించండి, మీ దగ్గర చూద్దాం. వస్తుందా? వస్తుందా? అయ్యో పాపం బిడ్డ చింతపడిపోతున్నాడని గాలి ఇలా లేచి అలా ఎగురుకుంటూ నీ దగ్గరికి వచ్చి నీ ఒళ్ళో వాళ్తుందా? అవ్వదు. సో అనవసరమైన చింత వద్దు. ప్రస్తుతానికి హ్యాపీగా ఉన్నాం, అదే ఉండండి. అందుకన్నాడు అక్కడ దేవుడు, కాబట్టి అన్నిటికంటే తక్కువైనవి మీ చేత కానప్పుడు తక్కిన వాటిని గురించి మీరు చింతింపనే ఎలా. నెక్స్ట్, పువ్వులు ఎలా ఎదుగుతున్నాయో ఆలోచించండి. అవి కష్టపడో వడకో, అయినను తమ సమస్త వైభవముతో కూడిన సొలొమోను సైతం వీటిలో ఒక దాని వలనైనను అలంకరింపబడలేదని మీతో చెప్తున్నాను. నేడు పొలములో ఉండి రేపు పొయ్యిలో వేయబడి అడవిగడ్డినే దేవుడు ఇంత అందంగా అలంకరిస్తే ఏమన్నాడు? ఏమన్నాడు? అల్ప విశ్వాసి. సిగ్గుచ్చేయాలి మనకు, ఆ మాటకి సిగ్గుపడాలి. అర్రే అల్ప విశ్వాసి. ఏంటి నీ విశ్వాసం ఎలా తగలడింది? హ్యాపీగా ఉండు, నేను ఉన్నాను కదా అని భరోసా ఇస్తున్నాడు ఆయన. అల్ప విశ్వాసులారా, అల్ప విశ్వాసులారా, ఏం తిందాం, ఏం తాగుదాం అని విచారం ఎందుకు, అనుమానం ఎందుకు? విచారం కలిగి ఉండకండి, అనుమానం కలిగి ఉండకండి. ఈ లోకపు జనులు వీటన్నిటిని వెతుకుతారు, ఇవి మీకు కావలసి ఉన్నవని మీ తండ్రికి తెలియను. మీరైతే ఆయన రాజ్యమును వెతుకుడి, దానితో కూడా ఇవి మీకు అనుగ్రహింపబడు. ఆయన రాజ్యంతో కూడా ఇవన్నీ మీకు ఏమవుతాయట? అనుగ్రహింపబడతాయట. కాబట్టి అస్సలు చింతొద్దు, భయం వద్దు. ఈరోజు ఈ లైఫ్ మన చేతిలో ఉంది. ప్రస్తుతానికి నా జీవితానికి నేను హీరోని, నా జీవితానికి నేను రాజుని. హ్యాపీగా నీ లైఫ్ నువ్వు లీడ్ చేసుకో. సంతోషంగా ఉండు, ఆనందంగా ఉండు. నీకున్న దాంతో సంతోషించు. ఎంట్రుకతో కొండకు మూడేయకు. అంత 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 టెన్షన్ తీసుకోకు. ప్రస్తుతానికి హ్యాపీగా ఉన్నావు, అలాగే ఉండు. అనవసరమైన చింత బడ్డెన్ మీద వేసుకొని ప్రస్తుతం ఉన్న ఆనందాన్ని తగలెట్టుకోవద్దు. దేవుడు నేర్పిస్తున్నాడు మనకి పాఠాన్ని. ఇలాంటి అద్భుతమైన పర్సనాలిటీ మీ సొంతమైతే రేపు పొద్దున్నది మీ పిల్లలు అడాప్ట్ చేసుకుంటారు. మీరు కానీ ఇదే మెంటాలిటీతో బతుకుతున్నారు అనుకోండి, నేను మళ్ళీ చెప్తున్నా, మీ పిల్లలు కూడా అలాగే తయారవుతారు. గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా మీ పిల్లలు అలాగే తయారవుతారు. ఈ పర్సనాలిటీతో మీరు పిల్లల్ని కనకండి. లేకపోతే ఈ పర్సనాలిటీతో మీరు పిల్లల ముందు తిరక్కండి, ఒకవేళ పిల్లల్ని కనేసిన వాళ్ళు అయితే. ఎందుకంటే మీ బుద్ధులే వాళ్ళకి వచ్చేస్తాయి. అనవసరమైన వాటి గురించి చింతిస్తుంటారు, అనవసరమైన గారు ఏడుస్తుంటారు. ఒకడు పెన్సిల్ ముళ్ళిరిపోయిందని అలా కూర్చున్నాడట. ఏమైందని? పెన్సిల్ ముళ్ళిరిపోయిందని అలా దిగులుగా కూర్చుని ఏడుస్తుంటే, ఎరా నాయన ఏమైందని? పెన్సిల్ ముళ్ళిరిపోయిందని. ఒరే నాయన, ప్రపంచం ఇరిగిపోయినంత బాధపడిపోతున్నావు ఇంద్రా నాయన, మళ్ళీ తీసుకుని చెక్కుంటే కొత్త ముళ్ళు వస్తుందరా లోపల నుంచి బయటికి. పోనీ పెన్సిల్ పోతే ఇంకో పెన్సిల్ కొనిస్తానరా నాయన, ఇదిగో పెట్టుందరా నీ దగ్గర, పెట్టి నిండా పెన్సిల్ ఉన్నారా నాయన, ఈ బుద్ధి నీకు ఎక్కడి నుంచి వచ్చిందిరా అంటే, అమ్మ నువ్వు కూడా నాటైపోయి కదా, మన ఇద్దరం దొందేనా అమ్మా, దొందే అంటాడనమాట. సో కాబట్టి వద్దు, మన దరిద్రాలు మన పిల్లలకు నేర్పించొద్దు. మనం హ్యాపీగా ఉంటే మన పిల్లలు కూడా ఎలా ఉంటారు? హ్యాపీగా ఉంటారు. ఏ పరిస్థితుల్లో అయినా సంతోషంగా ఉండడమే మన పిల్లలకు నేర్పించాలి. అది మనం ఇచ్చే ఆస్తి. వాళ్ళకి 1 కోటి రూపాయలు ఇచ్చినా ఆ ఆనందం రాదు. ఈ దరిద్రపు మెంటాలిటీ ఇచ్చేసి పిల్లలకి నువ్వు 1 కోటి రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేసినా కూడా వాళ్ళు హ్యాపీగా ఉండరు. ఆ 1 కోటి రూపాయలు పెట్టుకుని 2 కోట్లు ఉంటే బాగుండని ఏడుతుంటాడు. ఇంకా అలాంటి వాడిని చూసి నమస్కారం రా నాయన అనిపిస్తుంది. అవునా కదా? సో అందుకే మీ పిల్లల్ని మీరు ఎలా ట్రైన్ చేయాలో
అలా మీరు ముందు ట్రైన్ అవ్వండి. ఫస్ట్ ట్రైన్ యువర్ సెల్ఫ్. నువ్వు ముందు అలాంటి ట్రైనింగ్ తీసుకుంటే నువ్వు సెట్ అయితే ఆటోమేటిక్గా అది మీ పిల్లలకు కూడా ఏం చేయగలవు, నేర్పించగలవు. నీకు చింత ఉండదు, వాళ్ళకి చింత ఉండదు, కుటుంబం అంతా హ్యాపీగా హాయిగా సంతోషంగా ఆనందంగా ఉంటారు. అలా ఉండడానికి ట్రై చేయండి. దేవుడు అలాంటి గొప్ప స్థితి మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఇంతవరకు విలువైన మీ మాటలతో మీ పిల్లలను తృప్తిపరిచినందుకు స్తోత్రం తండ్రి. బిడ్డను బలపరచండి, మీ కృపలో భద్రపరచు. ఈ విధంగా వారి యొక్క మనోనిర్మాణాన్ని జరిగించుకోవడానికి శక్తిని, బలాన్ని ఇవ్వమని, సంఘాన్ని దీవించమని, ఆశీర్వదించమని, ఇంకా అనేకమైన సత్యవాక్యాలతో మా హృదయాలను తృప్తిపరిచి మీ తట్టు తిప్పుకుని నిలబెట్టుకుని సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో పిల్లలందరూ వర్ధిల్లడానికి కృపను తోడుగా ఉంచమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనిచున్నాం మా కన్న తండ్రి. ఆమె. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ ఆల్. రొట్టె ద్రాక్షరసం కార్యక్రమం, కానుకల కార్యక్రమం చక్కగా జరిగించండి. ఈ నెల 13వ తేదీ హైదరాబాద్లో హరిహర కళాభవన్లో సహకారుల పేర్లు జీవగ్రంథంలో అనే గ్రూప్ వారి ద్వారా మరొక అత్యద్భుతమైన ఆత్మీయ ఆశీర్వాద సదస్సు జరగబోతోంది. అక్కడ కూడా ఒక చక్కటి సందేశాన్ని వినిపించబోతున్నాను. కనుక ఆ యొక్క మీటింగ్ కోసం మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ. మంచిదండి. ఇప్పటి వరకు చాలా విలువైన అమూల్యమైన మాటలు దేవుని దాసుల ద్వారా మనం విని ఉన్నాం. వ్యర్థమైన వాటికి చింతించి దేవుడు ఆనందంగా బ్రతకమంటున్నప్పుడు ఆనందాన్ని మనమే చేజేతులారా దూరం చేసుకోకుండా సంతోషకరమైన జీవితంలో మనం ఉన్నాం. దాంట్లోనే కొనసాగుతూ దేవుని నామానికి మహిమకరంగా బ్రతుకుదాం. దేవుడు అట్టి కృపా ధన్యత మనకి మెండుగా అనుగ్రహించారు. విలువైన వాక్య సందేశాన్ని అందించిన సహోదరులు అన్ని గారికి హృదయపూర్వకంగా వందనాలు. ప్రియులారా, ఈ సమయంలో దేవుని సేవార్థమై కానుకల సేకరణ జరుగుచుండగా సహోదరి మన మధ్యలో ఉన్న రమ్య గారు వచ్చి ఒక చక్కని పాట పాడి వినిపిస్తారు.